గ్రీటింగ్స్ అండ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామున శుభాభివందనములు. మనం చూసుకున్నట్లయితే జెఫన్యా 3వ అధ్యాయము 20వ వచనం చివరి వచనం, మీ భూమి మీదనున్న జనులందరి నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. ఇదే యెహోవా వాక్కు. చూసిరు, ఇక్కడ వాక్యం ఒకటే కానీ ఎన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ వాక్యం ఒకటే కాకపోతే ఎన్ని విషయాలు ఉన్నాయి. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మరి యేసయ్య ఎవరు? యేసయ్య దేవునికి నరులకు మధ్యవర్తి. 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించిన క్రైస్తవం అనే మతం స్థాపకుడు యేసయ్య ఇంత పాపులర్గా ఎందుకు అయ్యాడు అంటే ప్రేమ కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు, ఇంకా సహించుకునే స్వభావం, తగ్గింపు జీవితం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి యేసయ్య 2000 సంవత్సరాల కింద ప్రారంభించింది. ప్రపంచంలో అధిక జనాభా క్రైస్తవులే ఉన్నారు. ఇక్కడేమన్నాడు, ఇంకా నేను మీకు ఖ్యాతిని మంచి పేరు తెప్పిస్తాను. యేసయ్యకు భూమి మీద ఉన్న సమస్త ఎన్నో ప్రవక్తలు ఉన్నారు. మరి ఆ ప్రవక్తలలో యేసయ్య ఒక ప్రవక్త. మరి యేసయ్య అన్నాడు, ప్రేమమయుడు, దయమయుడు, కరుణమయుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, రానై ఉన్నవాడు. మరి ఎందుకు శ్రేష్ఠుడయ్యాడు? ఎందుకంటే సహించుకున్నాడు, దీవించిండు, శపించలేదు. మళ్ళీ ఇంకా ఖ్యాతి గలవాడు, మంచి పేరు గలవాడు. ఆల్ ప్రాఫిట్స్ ఇంక్లూడెడ్ ఇన్ క్రైస్ట్. అందరి ప్రవక్తలు క్రీస్తులో ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు నోవాహు లాంటి విధేయపరుడు, అబ్రహం లాంటి విశ్వాసపరుడు, యోబు లాంటి యథార్థపరుడు, దావీదు లాంటి శత్రుప్రేమ గలవాడు. ఇంకా దయామయుడు, ప్రేమమయుడు, శపించలేదు. మోషే శపించి కానాను చేరుకోలేకపోయాడు, కానీ యేసయ్య దీవించి రాజయ్యాడు, శపించలేదు ఎవరిని. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ప్రపంచవ్యాప్తంగా వార్ జరుగుతుంది. ఇజ్రాయెల్, లెబనాన్, అక్కడ మొత్తం శవపేటికలు. అంటే చాలామంది ఇండియన్స్ కూడా చనిపోతున్నారు. మీరు వెళ్తున్న మందిరంకు మీకు 2 వీలర్ ఉన్నా, కారు ఉన్నా, మీరు బస్సులో వెళ్తున్నా, డీజిల్ పెట్రోల్ రేట్స్ పెరిగిపోతున్నాయి దినదినం. ఇంకా ముందర ఇంకెంత పెరుగుతుందో తెలియదు. సిలిండర్ల ఖర్చు, ఇదంతా భయంకరమైన